వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. పార్కిన్సన్స్ ఈ వ్యాధి చాలా మందిలో మనం రీసెంట్గా వింటూ ఉన్నాము. వణుకుడు వ్యాధి అంటూ ఉంటారు కదా, చేతులు షివరింగ్ అవ్వడం, మనుషులు షివరింగ్ అవ్వడము. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఇదేమైనా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్, లేకపోతే మనం చేసుకునే స్వయంకృత అపరాధం అంటారు కదా, అలాంటివి ఏమైనా వాటి వల్ల వస్తుందా? వచ్చినప్పుడు ఏం చేయాలి? దీని గురించి తెలుసుకుందాం. అలాగే మన ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి చికిత్సలు కానీ మూలికలు కానీ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో గత 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, పార్కిన్సన్స్ అనేది, ఈ వణుకుడు వ్యాధి అనేది అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే వణుకుడు వ్యాధి, వణుకుతూ ఉంటారు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళలోనే వస్తుందా, 50+లో? చిన్నవాళ్ళలో కూడా వస్తుందా? ఒకవేళ చిన్నవాళ్ళను వస్తే కనుక ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యల వల్ల ఇది వస్తుంది అంటారు? పూర్వకాలం అయితే ఇంచుమించు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని వచ్చేదమ్మా. కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల చిన్న వయసులోనే, అంటే దాదాపు 35-40 సంవత్సరాల వాళ్ళలోనే పార్కిన్సన్స్ కేసు కూడా నమోదయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో సర్వసాధారణంగా 35-40 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలోనే కలుగుతుందమ్మా. చిన్న వయసులో నూటిలో దాదాపు 90%, 99% వరకు కూడా ఆల్మోస్ట్ చిన్న వయసు పిల్లలకు, చిన్న వయసు యూత్ వాళ్ళకు పార్కిన్సన్స్ రాదనే చెప్పొచ్చమ్మా. అదేమ్మా. యాక్చువల్గా ఏంటంటేమ్మా, అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. సో ఏ కారణం వల్ల అయినా మెదడులో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల ఈ సమస్య కలుగుతుంటుంది. సో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మెదడులో డోపమిన్ అనేటువంటి ఒక పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా. డోపమిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు దాని ప్రభావం చేత కోఆర్డినేషన్, అంటే నరాలకు కండరాలకు ఉన్నటువంటి ఆ సమన్వయత ఏదేందో అది సరిగ్గా ఉండకపోవడం చేత వణుకుడు సమస్య వస్తూ ఉంటుంది. ఈ వణుకుడు సమస్యను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పార్కిన్సన్స్ అనేటువంటి ఆయన మేధావి వైద్యుడు ఫస్ట్ ఆయన గుర్తించడం వల్ల ఆ పేరు అలాగే స్థిరపడిపోయిందమ్మా, పార్కిన్సన్స్ డిసీజ్ అని చెప్పేసి. వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు కంపవాతం అనేటువంటి పేరుతో ఒక వ్యాధిని గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. కంపవాతం, కంపం అంటే వణకడం అమ్మా. సో శరీరంలో వాతదోషం విపరీతంగా ప్రకోపించి వణకడం అనేటువంటి సమస్యను ప్రధానంగా కలగజేయడం చేత దీనికి కంపవాతం అని చెప్పేసి ఉందమ్మా. సో ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధికి సంబంధించి ఆయుర్వేదంలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. అందులో వాళ్ళు చేసుకోదగ్గ ఔషధం అని చెప్తానమ్మా. కేవలం 3 పదార్థాలతో అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు, తర్వాత దూలగొండి విత్తనాల యొక్క చూర్ణం అమ్మా, దాన్నే కపికచ్చు చూర్ణం అంటారు, అదొక 50 గ్రామ్స్, దాల్చిన చెక్క చూర్ణం ఒక 25 గ్రాములు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు, కపికచ్చు దాన్ని దూలగొండి విత్తనాలు అనే పేరుతో పిలుస్తారమ్మా. ఇవన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయి. అదొక 50 గ్రామ్స్, దాల్చిన చెక్క పొడి ఒక 25 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలిపి ఒక ఔషధంగా తయారు చేసుకుంటే పార్కిన్సన్స్ కి చక్కటి రెమెడీ తయారైనట్లేమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఉదయం ఒక ప్రమాణము, అదేవిధంగా సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల లోపల మళ్ళీ ఒక్కసారి ఒక 50 ml లేదా 100 ml మిల్క్ లో 1/2 టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలమ్మా. దీన్ని తేనె తీసుకోవచ్చు, లేకపోతే జస్ట్ వాటర్ తేనె తీసుకోవచ్చు, ఇలా వీలైతే ఇలా తీసుకోవచ్చమ్మా. ఇలా తీసుకోవడం వల్ల ఏమైతుందంటమ్మా, ఈ డోపమిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్పాను కదమ్మా. ఆ డోపమిన్ పదార్థం ఉత్పత్తికి ఈ యొక్క పదార్థాలు సహకరిస్తాయమ్మా, ఈ ఔషధాలు. అదే విధంగా త్వరగా ఈ యొక్క మెదడులో ఉన్నటువంటి కణాలు, నరాల యొక్క సంబంధించిన కణాలు త్వరగా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అదే విధంగా వ్యాధి యొక్క పురోభివృద్ధిని చాలా వరకు నియంత్రిస్తుందమ్మా. ఈ సమస్య వస్తుందంటే త్వరగా పెరిగిపోతుంటుంది అనమాట ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి. సో త్వరగా పెరగకుండా కాపాడేందుకు కూడా ఇందులో ఔషధాలు పనిచేస్తాయి. రెండోది ఏంటంటే, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినప్పుడు ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ చాలా తక్కువ శాతంలోనే ఔషధాలు ఉన్నాయమ్మా ఇంగ్లీష్ వైద్యంలో కూడా. సో వైద్యులు శరీర ప్రకృతిని అనుసరించి, వ్యాధి యొక్క తీవ్రతను అనుసరించి, వ్యాధి యొక్క లక్షణాలను అనుసరించి కొన్ని మెడిసిన్స్ సూచిస్తుంటారు అనమాట. అవి దానివల్ల కొంత ఉపయోగకరంగా పూర్వకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి మందుల వల్ల ఉపయోగం జరుగుతున్న
జరుగుతుంది కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఉపయోగం కలగడం లేదమ్మా. ఓకే. ఎందుకంటే ఆ యొక్క మందులు ఎక్కువ రోజులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలైంది. ఇంకోటి ఏంటంటే మందులు ఎక్కువ రోజులు వాడుకోవడం వల్ల ఒకే మందు ఎక్కువ రోజుల పాటు వాడుకోవడం వల్ల ఆ డోస్ పెంచవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో దానివల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ మందుకు తోడు మరి ఒక స్థాయికి పోయి ఒక డోస్ మ్యాక్సిమం డోస్ ఇచ్చిన తర్వాత ఆ మందుకు ఇంకొక అడిషనల్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ విధంగా మరి పార్కిన్సన్స్ వ్యాధి కోసం మందులు వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య పూర్తి స్థాయిలో ఆ లక్షణాలు పూర్తి స్థాయిలో తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడం చేత మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా మేధావుల దృష్టి, సైంటిస్టుల దృష్టి సహసిద్ధమైన ప్రకృతి విధానాల మీద కూడా పడడం జరుగుతుందమ్మా. సో ఈ విధంగా జరగడం వల్ల కొన్ని రకాలైనటువంటి మొక్కల మీద పరిశోధనలు కూడా చేశారు. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ దూలగుండ విత్తనాల యొక్క చూర్ణం. సో ఈ దూలగుండ విత్తనాల యొక్క చూర్ణంలో ఎల్డోపా అని చెప్పేసి రసాయన పదార్థం ఉంటుందమ్మా. ఇప్పుడు ఎల్డోపా అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి యొక్క దూలగుండ చూర్ణాన్ని మనం తీసుకున్నట్లయితే మెదడులో డోపమిన్ అనేటువంటి ఆ యొక్క పదార్థం ఉత్పత్తికి దోహదపడుతుంది, అది బాగా పనిచేసేదానికి దోహదపడుతుంది అని చెప్పేసి కూడా ప్రూవ్ అయిందమ్మా. సో ఆధునికంలో కూడా సిండోపా అనేటువంటి ఔషధాన్ని వాడతారమ్మా ఆధునిక వైద్యులు. ఆ సిండోపా కూడా మాలిక్యూల్ ఇదేమ్మా. సో బేస్ అయితే ఇదే. సో అశ్వగంధలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా మెదడు త్వరగా డ్యామేజ్ కాకుండా, అదేవిధంగా నరాల వ్యవస్థ త్వరగా డ్యామేజ్ కాకుండా, మెదడు శక్తివంతంగా పనిచేసేందుకు, ఈ యొక్క వ్యాధి పురోభివృద్ధి జరగకుండా స్లోగా పెరిగేదానికి, ఇంగ్లీషు మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఇలాంటి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అనేక రకాలైన సైడ్ బెనిఫిట్స్ కూడా దీనివల్ల కలుగుతున్నాయని చెప్పేసి కూడా అధ్యయనాల ద్వారా, అనుభవాల ద్వారా తెలుస్తుందమ్మా. అదేవిధంగా దాల్చిన చెక్కలో సినిమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినిమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏంటంటే మెదడులో ఈ చెడు పదార్థాల ఉత్పత్తి, ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి ఏదైతుందో ఆ యొక్క ఫ్రీ రాడికల్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ ఫ్రీ రాడికల్స్ యొక్క పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసేస్తుందమ్మా. సో మెదడులో వివిధ రకాల కారణాల వల్ల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి జరగడం చేత, దీని యొక్క ప్రభావం చేత కూడా డోపమిన్ ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా. సో ఇది రెక్టిఫై చేసేదానికి దాల్చిన చెక్క కూడా పనిచేస్తుంది. సో మరి ఈ 3 పదార్థాలు కలిపి వాడుకుంటున్నాం కాబట్టి అన్ని రకాలుగా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఇంగ్లీష్ మందులు వైద్యులు సూచించిన పద్ధతి ప్రకారం వాడుతూ ఇది కూడా వాడుకోవడం వల్ల మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. వ్యాధి త్వరగా పెరగకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా లక్షణాలు కూడా అదే పద్ధతులు ఉండేసేసి లక్షణాలు పెరగకుండా ఉంటాయి. ఇనిషియల్గా ప్రాథమిక దశలో ఉన్నటువంటి పద్ధతి అయితే చాలా వరకు లక్షణాలు కూడా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందమ్మా. ఓకే. సో ఎవరైతే ఈ వణుకుడు వ్యాధితో బాధపడుతున్నారో సార్ చెప్పిన ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి తెచ్చుకొని చక్కగా ఎలా అయితే రెసిపీస్ చెప్పారో అలా ట్రై చేయండి. అంటే ఒక డాక్టర్, కొంతమంది ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ ఫీజు కట్టి ఎక్కడో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో చేసుకొని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని రెమెడీస్ చెప్పారు. కాబట్టి ఎంత క్వాంటిటీలో వాడమన్నారో అంత క్వాంటిటీలో వాడండి. ఒక 1 మంత్ అలా వాడితే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఎలా అనిపించింది మీకు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకెలాంటి హెల్త్ పరమైన డౌట్స్ మీకున్నా కానీ కామెంట్స్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.